ఓం శాంతి. ఈరోజు మురళి 30/7/2024. మధురమైన పిల్లలారా, తండ్రి ఒక్కరే దుఃఖహర్త సుఖకర్త. వారే మీ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు. మనుష్యులు ఎవ్వరి దుఃఖాలను దూరం చేయలేరు. ప్రశ్న: విశ్వంలో అశాంతికి కారణమేమి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? జవాబు: విశ్వంలోని అశాంతికి కారణం అనేక ధర్మాలు. కలియుగ అంతిమంలో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది. బాబా వచ్చి ఒక్క సత్యధర్మ స్థాపనం చేస్తున్నారు. అక్కడ శాంతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో శాంతి ఉండేది. పవిత్ర ధర్మము, పవిత్ర కర్మ ఉండేది అని మీరు అర్థం చేసుకోగలరు. కళ్యాణకారి అయిన తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అందులో అశాంతి అన్న మాటే ఉండదు. బాబా అంటున్నారు, నేను దుఃఖహర్త సుఖకర్తని. నేను శాంతి స్థాపన చేసేందుకు వచ్చాను. అనేకత ద్వారా అశాంతి, సత్యధర్మ స్థాపన ద్వారా శాంతి ఏర్పడుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రినే జ్ఞానసాగర్లు అని అంటారు. ఇది పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. బాంబేలో కూడా ఎంతోమంది సమాజ సేవకులు ఉన్నారు. వారి మీటింగు కూడా జరుగుతూ ఉంటుంది. బాంబేలో విశేషంగా ఎక్కడైతే మీటింగును జరుపుతారో దాని పేరు భారతీయ విద్యాభవన్. విద్య 2 ప్రకారాలుగా ఉంటుంది. ఒకటేమో దైహికమైనది, అది కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది దైహికమైన చదువు. విద్యాభవనం అని అంటున్నారంటే తప్పకుండా అక్కడ ఇంకేదో ఉన్నట్లే కదా. విద్య అని దేన్నంటారో మనుషులకి తెలియదు. ఇక్కడ ఇది ఆత్మిక విద్యాభవనంగా ఉండాలి. ఆత్మిక విద్య లేదా మార్గము ఒకటే. విద్య అని జ్ఞానాన్ని అంటారు. పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగర్లు. కృష్ణుణ్ణి అలా జ్ఞానసాగర్లని అనరు. శివబాబా యొక్క మహిమనే వేరు, కృష్ణుని యొక్క మహిమనే వేరు. భారతవాసులు తికమకబడ్డారు. శ్రీకృష్ణుణ్ణి గీతా భగవంతునిగా భావించుకున్నారు. కావుననే విద్యాభవన్ మొదలైనవి తెరుస్తూ ఉంటారు. వారు ఏమీ అర్థం చేసుకోరు. గీతా జ్ఞానాన్నే విద్య అనుకుంటారు. ఆ జ్ఞానం ఒక్క తండ్రిలోనే ఉంది. వారినే జ్ఞాన సాగర్లు అంటారు. వారి గురించి మనుష్య మాత్రులకే ఎవ్వరికీ తెలియదు. భారతవాసుల ధర్మశాస్త్రం నిజానికి సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. బాబా అంటున్నారు, భగవంతుడు అని ఎవరినంటారో కూడా ఈ సమయంలో భారతవాసులు అర్థమే చేసుకోలేదు. కృష్ణుణ్ణైనా రాముణ్ణైనా అందరినీ భగవంతుడు అనేస్తారు. ఆఖరికి తమని తామే పరమాత్మ అని పిలుచుకుంటారు. ఇప్పుడైతే సమయం కూడా తమోప్రధానంగా ఉంది. ఇది రావణ రాజ్యం. పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు శివ భగవాను వాచ అని అర్థం చేయించండి. బాబా చెప్తున్నారు అనేది చెప్పి అర్థం చేయించినప్పుడు భగవంతుని గురించి భగవంతుడు చెప్పినారనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పే వాళ్ళకు మనకు బాబా యొక్క స్మృతి ఉంటుంది. మొదట జ్ఞానసాగర్లు ఒక్క పరంపిత పరమాత్మని. వారి పేరే శివ. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ అర్థం చేసుకోలేరు. తప్పకుండా శివుడు వచ్చినారని అర్థం. కావుననే వారి రాత్రిని జరుపుకుంటారు. శివుడెవరు ఇది కూడా తెలియదు. అందరి భగవంతుడు ఒక్కరే అని చెప్తారు. మనమందరం ఆత్మలం సోదరులం అంటారు. ఆత్మలకు తండ్రి ఒక్క పరంపిత పరమాత్మని. వారినే జ్ఞాన సాగర్లని అంటారు. దేవతలలో ఈ జ్ఞానం లేదు. అది ఏ జ్ఞానము? రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానం. ఈ జ్ఞానం ఈ ప్రపంచంలో ఏ మానవ మాత్రుల దగ్గర లేదు. మానవ మాత్రులు ఎవ్వరిలోనూ ఈ జ్ఞానం లేదు. ప్రాచీన ఋషి మునులకు కూడా ఇది తెలియదు. ప్రాచీనం యొక్క అర్థం కూడా వారికి తెలియదు. కేవలం ఒక 1000 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలని ప్రాచీనం అనుకుంటారు కదా. కానీ 5000 సంవత్సరాలది అతి ప్రాచీనం. సత్య త్రేతాయుగాలు ప్రాచీనమైనవి. సత్యుగం కొత్త ప్రపంచం. అక్కడ ఋషులు మునులు ఎవ్వరూ లేరు.
ఈ ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ తర్వాత వచ్చారు. వారికి కూడా ఈ జ్ఞానం గురించి తెలియదు. మాకు తెలియదు అనేస్తారు. వారికే తెలియకపోతే భారతవాసులు ఎవరైతే ఇప్పుడు తమోగుణీలుగా అయిపోయారో వారు ఎలా తెలుసుకోగలరు? ఈ సమయంలో విజ్ఞానం యొక్క అహంకారం కూడా ఎంతో ఉంది. అనేక చంద్రమండలానికి వెళ్ళడము, అక్కడ ఫ్లాట్ ఎట్లుంది, అక్కడ తీసుకోవాలని, అక్కడ ఇల్లు కట్టాలని ఎంతగానో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ సైన్స్ ద్వారా భారతదేశం స్వర్గంగా అయిపోతుందని భావిస్తారు. ఎంత సుఖముందో అంతే దుఃఖం ఉంది కదా. దీన్నంతా మాయ ప్రదర్శన అంటారు. దీనిపైన ఒక నాటకం కూడా ఉంది. ఈ సమయంలో భారతదేశం యొక్క పతనం జరుగుతోందని కూడా అంటారు. సత్యుగంలో భారతదేశం యొక్క ఔన్నత్యం ఉండింది, ఇప్పుడు పతనం ఉంది. ఇది స్వర్గం కాదు, ఇదంతా మాయ ప్రదర్శన. స్వర్గం అంటే సదాకాలికంగా ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. కానీ మాయ ప్రదర్శన ఎంత సుఖమో అంతే దుఃఖం ఉంటుంది. ఇది అంతం అవ్వాల్సిందే. విమానాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మెహల్స్ ఉన్నాయి, విద్యుత్ ఉంది. ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు. కానీ ఎవరైనా మరణిస్తే మాత్రం స్వర్గస్థులైనారు అంటారు. స్వర్గస్థులైనారని అంటున్నారంటే తప్పకుండా ఇది నరకమనే కదా అర్థం. ఇది కూడా తెలుసుకోలేదు. ఇది రావణి యొక్క ప్రదర్శన. అనంతమైన తండ్రి స్వర్గస్థాపనం చేస్తున్నారు. ఈ సమయంలో ఇది మాయా మరియు ఈశ్వరుని యొక్క ఆట. అసరీ ప్రపంచం మరియు ఈశ్వరీయ ప్రపంచాల యొక్క పోటీ. ఇది కూడా భారతవాసులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. దుఃఖమైతే ఈ ప్రపంచంలో అపారంగా రానున్నది, ఇంకా వచ్చేది ఉంది. అపారమైన దుఃఖం రానున్నది. స్వర్గం సత్యుగంలో ఉంటుంది, అది కలియుగంలో ఉండదు. పురుషోత్తమ సంగమ యుగం అని దేన్నంటారో కూడా మనుషులకు తెలియదు. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. రాత్రి అని ఎందుకంటారు అంటే చీకట్లో దెబ్బలు తింటారు కదా, తెలియనప్పుడు దెబ్బలు తింటారు, వెతుకుతారు. జ్ఞానం అంటే పగలంటే ప్రకాశం, వెతకాల్సిన అవసరం ఉండదు, ప్రాప్తియే ప్రాప్తి. అంధకారంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. భగవంతుని కలుసుకునేందుకు ఎన్నో వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. బ్రహ్మ పగలు మరియు రాత్రియే, బ్రహ్మ పగలు మరియు రాత్రి బ్రాహ్మణుల యొక్క రాత్రి. సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు మీరే. వారైతే కలియుగ కుకవంశావళి బ్రాహ్మణులు. మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. వాళ్ళు కుల రూపంలో మాత్రమే. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలీదు. ఈ విషయాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే తామేం చేస్తున్నామో అర్థం చేసుకోగలరు. భారతదేశం సత్వప్రధానంగా ఉండేది, దాన్నే స్వర్గం అని పిలిచేవారు. కావున తప్పకుండా ఇది నరకమే. అప్పుడే నరకం నుండి స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది. అది లక్ష్మీనారాయణల రాజ్యము. మనుషుల వృద్ధి ఏ విధంగా తగ్గుతుందో, అశాంతి ఏ విధంగా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు. ఏం చెప్తున్నారు బాబా? ప్రపంచంలో అశాంతి ఎలా తగ్గాలి అని ఆలోచిస్తారు. కలియుగం యొక్క జనాభా ఎలా తగ్గాలి అని ఆలోచిస్తారు. ఈ అన్ని విషయాలు మీరు చెప్పచ్చు, ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే తామేం చేస్తున్నామో అర్థం చేసుకోగలరు. భారతదేశం సత్వప్రధానంగా ఉండేది, స్వర్గంగా ఉండేది. అయితే ఇది నరకమనే కదా అర్థం. అప్పుడే నరకం నుండి స్వర్గంలోకి బాబా తీసుకెళ్తున్నారు. అక్కడ శాంతి ఉంటుంది మరియు సుఖము ఉంటుంది. అది లక్ష్మీనారాయణల రాజ్యం. మనుషుల వృద్ధి ఏ విధంగా తగ్గుతుందో, జనాభా నియంత్రణ, అశాంతి ఏ విధంగా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు. అశాంతి పాత ప్రపంచమైన కలియుగంలోనే ఉంటుంది. కొత్త ప్రపంచంలో శాంతి ఉంటుంది. స్వర్గంలో శాంతి ఉంది కదా, దాన్నే ఆది సనాతన దేవీదేవత ధర్మం అని అంటారు. హిందూ ధర్మం ఇప్పటిదే, దీన్ని ఆది సనాతన ధర్మం అని అనరు. హిందుస్థాన్ అన్న పేరు వల్ల వీరు హిందువులు అని అనేస్తారు. ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. అక్కడ సంపూర్ణమైన పవిత్రత, సుఖశాంతులు, ఆరోగ్యము, సంపద,
మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మేం పతితులుగా ఉన్నాము. హే పతిత పావన రాండి అని పిలుస్తారు. పతిత పావనుడు ఎవరు అనే ప్రశ్న బాబా అంటున్నారు ఉత్పన్నమవుతుంది. కృష్ణుణ్ణైతే అలా అన్నారు కదా. పతిత పావనుడైన పరంపిత పరమాత్మనే జ్ఞాన సాగర్లు. వారే వచ్చి చదివిస్తున్నారు. జ్ఞానాన్ని చదువు అని అంటారు. మొత్తం ఆధారమంతా గీతపైనే ఉంది. ఇప్పుడు మీరు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు. కానీ ఇప్పటి వరకు వారు బీకే అన్న పదము యొక్క అర్థం కూడా తెలుసుకోలేదు. ఇదేదో కొత్త ధర్మం అనుకుంటున్నారు. వింటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా తమోప్రధానంగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ సమయంలో విజ్ఞాన గర్వితులు కూడా ఎందరో తయారయ్యారు. సైన్స్ ద్వారా తమ వినాశనం చేసుకుంటారు. కావున రాతి బుద్ధి అని అంటారు కదా. వారిని పారస బుద్ధి అన్నారు. బాంబులు మొదలైన వాటిని తమ వినాశం కోసమే తయారు చేసుకుంటారు. శంకరుడు వినాశం చేస్తాడని కాదు, వారు తమ వినాశం కోసమే అన్నీ తయారీ చేసుకుంటున్నారు. కానీ తమోప్రధానమైన రాతి బుద్ధి కలవారు ఇవి ఏవి అర్థం చేసుకోరు. ఏవైతే తయారు చేస్తున్నారో అవన్నీ ఈ పాత సృష్టి వినాశం కోసమే తయారు చేసుకుంటారు. వినాశం జరిగితేనే మళ్ళీ కొత్త ప్రపంచ జయ జయ ధ్వనులు జరుగుతాయి. స్త్రీల దుఃఖాన్ని ఎలా దూరం చేయాలి అని వారు భావిస్తారు. కానీ మనుషులు ఎవరి దుఃఖాన్ని దూరం చేయలేరు. మనుషులు దుఃఖం దూరం చేసేట్లుంటే భగవంతుడు రావాల్సిన ఆవశ్యకతనే లేదు. తర్వాత దుఃఖము సుఖము ఎలా వస్తుంది? దుఃఖము చెడు కర్మల ద్వారా ప్రాప్తిస్తుంది, సుఖము శ్రేష్ఠ కర్మల ద్వారా ప్రాప్తిస్తుంది. కర్మల యొక్క గుష్యగతి తెలిపించేటువంటి తండ్రి వచ్చినప్పుడే మనకు దుఃఖము సుఖం గురించి తెలుస్తుంది. దుఃఖాన్ని దూరం చేసేవాళ్ళు మానవులు ఎవరూ చేయలేరు. దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రికే మహిమ ఉంది. అలా దేవతలని కూడా అన్నారు. కృష్ణుడు దేవత, అతన్ని భగవంతుడు అని అన్నారు. ఇది కూడా అర్థం చేసుకోరు. కృష్ణునికి భగవంతునికి డిఫరెన్స్ ఏమి? కేవలం జనమరణ చక్రాల్లోకి పరమాత్మ రారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా ఇతరులకు కూడా అర్థం చేస్తూ ఉంటారు. రాజ్య పదవికి చెందిన వారు లేదా దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వెలువడతారు. లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు? ఏ కర్మ చేసిన కారణంగా విశ్వాధిపతులుగా అయ్యారు? ఈ సమయంలో కలియుగ అంతిమంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కావున అశాంతి ఉంది. కొత్త ప్రపంచంలో అలా జరగదు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఈ సమయంలో బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబానే కర్మ అకర్మ వికర్మల గుహ్య జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఆత్మ శరీరాన్ని తీసుకొని కర్మ చేసేందుకు ఇక్కడికి వస్తుంది. సత్యుగంలో ఏ కర్మలైతే చేస్తారో అవి బాబా చూడండి అకర్మలుగానే ఉంటాయి. బాబా వచ్చి కర్మల గుహ్య జ్ఞానాన్ని చెప్పిన తర్వాతనే మనకు దుఃఖం అశాంతి సమాప్తమైపోతుంది కదా. బాబా కర్మల గుహ్యగతినే బాబా వచ్చి తెలిపిస్తున్నారు. బాబా అందుకే అంటున్నారు, నేను అంతిమంలో వినిపిస్తాను. ఆత్మ శరీరాన్ని తీసుకొని కర్మ చేసేందుకు ఇక్కడికి వస్తుంది. సత్యుగంలో ఏ కర్మలైతే చేస్తారో అవి అకర్మలుగా ఉంటాయి. దేహభ్రాంతి ఉండదు కదా, అందుకై అకర్మలుగా ఉంటాయి. ఆత్మాభిమాని స్థితి ద్వారా చేసే కర్మలు అకర్మలు, దేహభ్రాంతిలో చేసే కర్మలు వికర్మలు. పరమాత్మ అభిమాని లేదా పరమాత్మ స్మృతిలో చేసే కర్మలు సుకర్మలు. అందుకే బాబా అంటున్నారు, నేనే వచ్చి అంతిమంలో వినిపిస్తాను, ఈ రథంలోకి ప్రవేశిస్తాను. నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో అంతిమ సమయంలో వస్తాను. అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది రథం. కేవలం ఒక అమృత్సర్లో కాదు, మనుషులందరిది అకాల తక్తి, అకాల సింహాసనమే. ఆత్మ అకాలమూర్తి. ఈ శరీరం మాట్లాడుతుంది, నడుస్తుంది. అకాలమైన ఆత్మకు ఇది చైతన్యమైన ఆసనం. అందరూ అకాలమూర్తులే. శరీరంని మృత్యువు కబళిస్తుంది. ఆత్మ అమరం. తర్వాత ఈ ఆసనమైన శరీరాన్ని
సమాప్తం చేసేస్తారు. ఆత్మ శరీరాన్ని వదిలేసిందంటే శరీరాన్ని కాల్చేస్తారు. సత్యుగంలో ఇలా ఎక్కువ ఆసనాలు ఉండవు, అంటే ఎక్కువ జన్మలు ఉండవు. సత్యుగంలో ఆత్మకి ఆసనాలు తక్కువ ఉంటాయి, సింహాసనాలు. ఈ సమయంలో కోట్లాది ఆత్మల ఆసనాలు ఉన్నాయి. అకాలమూర్తి ఆత్మ అని అంటారు. ఆత్మయే తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతుంది. నేనైతే సదా సత్వప్రధానంగా పవిత్రంగా ఉంటాను. ప్రాచీన భారతదేశం యొక్క యోగము అని అంటారు, కానీ దాన్ని కూడా కృష్ణుడే నేర్పించాడని భావిస్తారు. గీతనే ఖండితం చేసేశారు. జీవిత గాథలో పేరునే మార్చేశారు. తండ్రికి బదులుగా కొడుకు పేరుని రాసేసినారు. శివరాత్రిని జరుపుకుంటారు, కానీ వారు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలీదు. శివుడు పరమాత్మ, వారి మహిమ పూర్తిగా వేరు. ఆత్మల మహిమ వేరు, పరమాత్మ మహిమ వేరు, దేవతల యొక్క మహిమనే వేరు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణల 2 రూపాలనే విష్ణువు అని అంటారు. తేడా అయితే ఉంది కదా. అంతేకాని 4 భుజాలు 8 భుజాలు కల మనుషులు ఎవ్వరూ ఉండరు. అంతేకాని 4 భుజాలు 8 భుజాలు కల మనుషులు ఎవ్వరూ ఉండరు. దేవతలు మొదలైన వారికి ఎన్ని భుజాలు చూపించారు? ఇవి అర్థం చేసుకోవడంలో సమయం పడుతుంది. నేను పేదల పాలిట పెన్నిధిని. ఎప్పుడైతే భారతఖండం నిరుపేదగా అయిపోతుందో అప్పుడే నేను వస్తానని బాబా అంటున్నారు. అప్పుడు రాహుగ్రహణం కూర్చుంటుంది. బృహస్పతి దశ ఉండేది, ఇప్పుడు రాహు యొక్క గ్రహణం ఉంది. కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతటిపైన ఉంది. కావుననే తండ్రి మళ్ళీ భారతదేశంలోకి వస్తారు. వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. దాన్నే స్వర్గం అని అంటారు. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా 2 కిరీటదారులైన స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నాను. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండి 5000 సంవత్సరాలైంది. ఇప్పుడు అది లేదు, తమోప్రధానంగా అయిపోయారు. తండ్రి స్వయమే తమ యథార్థ పరిచయాన్ని అనగా రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీ వద్ద ప్రదర్శిని మ్యూజియంలోకి ఎంతోమంది వస్తారు, కానీ అందరూ అర్థం చేసుకోరు. కొందరో అర్థం చేసుకొని కోర్సు చేస్తారు. రచయిత మరియు రచనలను తెలుసుకుంటారు. రచయిత అనంతమైన తండ్రి, వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఈ జ్ఞానమును బాబానే ఇస్తారు. మళ్ళీ రాజ్యం లభిస్తే ఇక అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని సద్గతి అని అంటారు. పాత ప్రపంచమైన నరకాన్ని దుర్గతి అని అంటారు. బాబా అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు చూడండి. స్వర్గం అంటే ఏమి, నరకం అంటే ఏమి, సుఖం అంటే ఏమి, దుఃఖం అంటే ఏమి, ఆత్మ అంటే, పరమాత్మ అంటే, దేవతలంటే, అన్ని కర్మల గుహ్య జ్ఞానాన్ని, ఎన్ని విషయాలు ప్రతిరోజు బాబా మురళీల్లో తెలిపిస్తారు, స్పష్టంగా చెప్తారు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. పిల్లలు ఈ విధంగా అర్థం చేయించాలి కూడా. ఇక్కడ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఆది సనాతన దేవత ధర్మం యొక్క పునాదినే లేదు ఇప్పుడు. దాన్ని ఇప్పుడు బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. దేవతలకు పవిత్ర ధర్మం, పవిత్ర కర్మలు ఉండేది. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచం. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచం అంటారు, శివాలయం అంటారు. ఇప్పుడు అర్థం చేయించాల్సి ఉంటుంది. అప్పుడు వారి కళ్యాణం జరుగుతుంది. తండ్రినే కళ్యాణకారి అని అంటారు. వారు పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. కళ్యాణకారి యుగంలో కళ్యాణకారి అయిన తండ్రి వచ్చి సర్వుల కళ్యాణాన్ని చేస్తారు. వారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. దీని గురించి రోజు సమయాన్ని తీసుకొని అర్థం చేయించవచ్చు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మాకే తెలుసు. స్వయంగా భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించిన గీతా అధ్యాయం ఇప్పుడు జరుగుతోందని చెప్పండి. వారు డబల్ కిరీటదారులుగా తయారు చేశారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా రాజయోగం ద్వారా ఈ విధంగా అయ్యారు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో
తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బాబా ప్రతి విషయాన్ని ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. దాన్ని మనం అర్థం చేసుకొని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం: రాజయోగ విద్య సంపాదనకు ఆధారం. ఎందుకంటే దీని ద్వారానే మనం రాజాది రాజులుగా అవుతాం. ఈ ఆత్మిక చదువుని రోజు చదవాలి మరియు చదివించాలి. బాబా నిన్నటి రోజున కూడా చెప్పినారు కదా, మురళీని మిస్ చేయకూడదు. మురళీని మిస్ చేస్తే మురళీధరుడైన బాబా పైన ప్రేమ లేనట్లే అని బాబా క్లియర్గా చెప్పినారు. దానికోసం మీరు నెపాలు చెప్పకండి, కారణాలు చెప్పకండి, తప్పకుండా మురళీని వినండి. ఒక్కొక్క మహావాక్యం కోట్ల రూపాయల విలువ చేస్తుంది అని బాబా నిన్న కూడా చెప్పారు, ఈరోజు చెప్తున్నారు. ఈ ఆత్మిక చదువుని రోజు చదవాలి మరియు చదివించాలి. ఆ చదువు ఆధ్యాత్మిక విద్య కాదు, భౌతిక విద్య. ఇది ఆధ్యాత్మిక విద్య. రెండవ పాయింట్: బ్రాహ్మణులైన మేము సత్యమైన ముఖవంశావళి అయ్యాం. మేము కలియుగ రాత్రి నుండి దూరమై పగల్లేకి వస్తున్నాం అనే నష సదా ఉండాలి. ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగం. ఇందులో స్వకళ్యాణమును మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. స్వకళ్యాణము చేసుకోవాలి మరియు సర్వుల కళ్యాణము చేయాలి. వరదానం: ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలేకి తీసుకొచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలేకి తీసుకొచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ: మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పాలు మరియు కర్మలు సమానంగా ఉండాలి. సంకల్పాలు చాలా శ్రేష్టంగా ఉంటూ కర్మలు సంకల్ప ప్రమాణంగా లేకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అన్నారు. శ్రేష్టంగా సంకల్పాలుండి కర్మలు సంకల్పాల అనుసారంగా లేకపోతే మాస్టర్ సర్వశక్తివంతులు అన్నారు. ఆలోచనల వరకు మాత్రమే శ్రేష్టత్వం ఉంది, ధారణలో లేదు. కావున ఏ శ్రేష్ట సంకల్పాలనైతే చేస్తున్నారో అవి కర్మ వరకు వస్తున్నాయా లేదా అనేది పరిశీలించుకోండి. ఏ శక్తిని ఏ సమయంలో అవసరమో ఆ శక్తిని ఆ సమయంలో కార్యంలోకి తీసుకురావడం మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క గుర్తు. స్థూలమైన సూక్ష్మమైన అన్ని శక్తులు ఎంతగా నిగ్రహంలో ఉంటాయో ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో దాన్ని కార్యంలో వినియోగించుకోగలగాలి. వారినే సర్వశక్తివాన్ ఆత్మలు అంటారు. స్లోగన్: జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధం ఉన్నట్లయితే దాని ద్వారా బాబా పేరుకి గ్లాని జరుగుతుంది. జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధం ఉన్నట్లయితే దాని ద్వారా బాబా పేరుకి గ్లాని జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.